నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన నీ మాటలను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు నీ పిల్లలకు తెలియచేయగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహించిన ఆయన నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనాలను ఈరోజు కూడా మనం అందరము కలిసి ధ్యానిద్దాం. ప్రపంచమంతటా యేసుక్రీస్తు పుట్టుకను గురించి మాట్లాడుతూ ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఇది ఈరోజు మాత్రమే కాదు, నవంబర్ 25 నుంచి ప్రారంభమై తారాస్థాయికి చేరి యేసుక్రీస్తు మన కొరకు ఈ భూమి మీదికి వచ్చాడు. యేసుక్రీస్తు రాక ఈ ప్రపంచానికి వెలుగును పరిచయం చేసింది అని అనేక లేఖనాలను మనం వింటూ ఉన్నాం. మానవ పుట్టుక దేవుని సంకల్పం అయితే, నీ పుట్టుకకు నా పుట్టుకకు ఒక కారణం ఉంది అంటే మరి యేసుక్రీస్తు పుట్టాడు అంటే ఎంత కారణం ఉండి తీరాలి? దయచేసి మీరు ఆలోచించండి. మనందరి పుట్టుకను గురించి తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అంటే యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఎంత ఆలోచన కలిగి ఉండాలి? కాబట్టి క్రిస్మస్ అనగానే యేసుక్రీస్తు పుట్టాడు అని ఏదో మామూలుగా భూమి మీద మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు అన్నంత చిన్నగా చూడటానికి వీలు లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు పుట్టుకను గురించి లేదా ఆయన రాకడను గురించి లేఖనాలలో ముందుగా వ్రాయబడిన అనేక సంగతులను మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమన వారిలారా, దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం. రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. దానియేలు, షడ్రక్, మెషక్, అబద్నిగోలు బబులోను చెరలోనికి వెళ్ళారు. నెబుకద్నెజరు వచ్చాడు. 70 సంవత్సరముల కొరకు తన రాజ్యానికి కొనిపోయాడు. షడ్రక్, మెషక్, అబద్నిగోలను ప్రత్యేకపరిచి వారిని రాజు కొరకు జ్ఞానులుగా వారికి కేర్ తీసుకుంటున్న ఆ సమయంలో రాజుకు ఒక కల వచ్చింది. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ కలభావం చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. విచిత్రం ఏంటంటే కల చెబితే కలభావం ఏదో చెప్పగలరు, కానీ కళ మర్చిపోయాడు రాజు. కళ మర్చిపోయినప్పుడు కళ చెప్పి కలభావాన్ని ఎలా చెప్పగలరు? అలాంటప్పుడు దానియేలు గారు వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏమి జరుగును అని మనోచింతగలవారై మీరు పడుకున్నారు. అంటే రాజులు కూడా ఏం జరగబోతుంది అన్న ఆలోచన కలిగిన వారే. ప్రేమన దేవుని పిల్లలారా, మానవ జీవితం శాశ్వతమైనది కాదు. ఎంతటి వారైనా ఊపిరి విడవవలసిందే. స్థిరులుగా ఉన్నవారు ఒక్కరును ఈ భూమి మీద లేరు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ మరొకరు వస్తూనే ఉన్నారు కదా. నెబుకద్నెజరు కూడా అదే మనోచింత. అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు మర్మములను బయలుపరచు దేవుడు, ఇదిగో ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏం జరగబోతుందో మీకు తెలియజేశాడు అని ఆ దర్శనాన్ని వివరిస్తున్నాడు, ఆ కలను వివరిస్తున్నాడు. దయచేసి చూడండి 31. రాజా
తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా! ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునునైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములు వెండివియు, దాని ఉదరమును తొడలు ఇత్తడివియు, దాని మోకాలు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒక బ్రహ్మాండమైన భయంకరమైన ప్రతిమ మీకు కనబడింది. అందులో లోహములు, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, ఈ 4 లోహాలు 4 సామ్రాజ్యాలను సూచిస్తున్నాయి. ప్రేమన దేవుని పిల్లలారా, దానియేలు గారు అదే చెబుతున్నాడు. దయచేసి మీరు చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 43వ వచనం. ఇనుమును బురదయు మిళితమయ్యుండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అంటే ఈ 4 లోహాలు 4 సామ్రాజ్యాలు. ఈ 4 సామ్రాజ్యాల తరువాత దేవుడే ఒక రాజ్యమును, ఒక సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. మేలిమి బంగారము నెబుకద్నెజరుకు సూచన. అదేవిధంగా తరువాత వెండి బబులోను సామ్రాజ్యము తర్వాత వచ్చిన మాదీయ పారసిక సామ్రాజ్యానికి సూచన. అదేవిధంగా తర్వాత ఉంటున్న ఇత్తడి గ్రీకు సామ్రాజ్యానికి సూచన. ఆ తర్వాత ఇనుము మట్టి అన్నాడు కదా, రోమా సామ్రాజ్యానికి సూచన. ఒక నెబుకద్నెజరు రాజుకు దేవుడు చెయ్యబోతున్నది చెబుతున్నాడు అంటే దయచేసి మీరు ఆలోచించండి. రాజులకు ఎందుకు చెబుతున్నాడు అంటే రాజులకు తెలియచేయటం వల్ల అది గ్రంథస్థము చేయబడుతుంది. దేవుని ఉద్దేశాలు అందరికీ తెలియచేయబడతాయి రాజ్యపు సమాచార గ్రంథములో వ్రాయబడటం వల్ల. అలాగే నెబుకద్నెజరు కూడా ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏమి జరుగుతుందో అని మనోచింత గలవాడై నిజంగా దేవుణ్ణే తలుచుకుంటూ ఏం జరుగుతుందో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, నిజమే కదా. భవిష్యత్తు మీద బెంగ కలిగినప్పుడు దేవుని వైపు చూడటం తప్ప మనం ఏం చేయగలం? అందుకే నెబుకద్నెజరుకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే చేతి సహాయము లేక వేయబడిన రాయి అంతకు ముందున్న రోమా సామ్రాజ్యాన్ని తుత్తునీయులుగా చేసి ఒక మహాపర్వతముగా మారిపోతుంది అని చెప్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు చెప్పెను. 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరి ఎవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. దేవుడే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఎలా? చేతి సహాయము లేక వెయ్యబడిన ఒక రాయి ద్వారా. ఎవరైనా నమ్మగలరా? పర్వతములో నుండి రాయిని తీయగలం, కానీ ఒక రాయే పర్వతమైంది అంటే నమ్మగలమా చెప్పండి? మన ఆలోచనలకు అందుతుందా? కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనము చెయ్యలేనివి, మన ఊహలకు అందనివి దేవుడు చేయగలుగుతాడు.
అంటే రానున్న కాలాలలో చేతి సహాయము లేక వేయబడుతున్న రాయి ఎవరో కాదు, మహనీయుడైన యేసుక్రీస్తు. చేతి సహాయము లేని రాయి అని ఎందుకు వ్రాయబడిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. చేతి సహాయము లేక వేయబడిన రాయి యేసుక్రీస్తు పుట్టుక మానవ అనగా పురుషుని ప్రమేయము లేకుండా జరుగుతుంది. కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కంటుంది. మనుషుల సహాయము లేదు, చేతి సహాయము లేక వేయబడిన రాయి. రోమా సామ్రాజ్యపు పతనం యేసుక్రీస్తు పుట్టుకతో ప్రారంభమైంది ప్రేమన వారలారా. యేసుక్రీస్తు కన్యక గర్భమున జన్మించి ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు, ప్రేమ సామ్రాజ్యం. ఆయన రక్తము ద్వారా కొన్న క్రైస్తవ సమాజం ప్రేమన వారలారా. యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి స్థాపించిన సంఘము క్రీస్తు సంఘ సామ్రాజ్యము ప్రేమన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. ఒంటరిగా ప్రారంభమైన ఆయన సామ్రాజ్యం కోట్లకు చేరింది అంటే చేతి సహాయము లేక వేయబడిన రాయి మహాపర్వతమైంది ఈరోజు ప్రేమన దేవుని పిల్లలారా. ఎంత ఆశ్చర్యం! ఎంతోమంది మేధావులు పుట్టి వెళ్ళిపోయారు, కానీ యేసుక్రీస్తు పుట్టుక మరిచిపోయేదిలా ఉందా? 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడని ఇప్పటికే మన జ్ఞాపకాలలో ఉన్నాడు అంటే ప్రేమన దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం చాలామంది పుట్టారు కదా, అందరిని గురించి ఎందుకు ఆలోచించటం లేదు మనం? దేని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే యేసుక్రీస్తు చేతి సహాయము లేక వెయ్యబడిన రాయి. ముందున్న సామ్రాజ్యాలన్నీ ఇదిగో ఈ రాయి కొరకే ఎదురు చూసాయి అన్నట్లుగా ఉంటుంది. మిగిలినవన్నింటినీ వెళ్ళిపోయిన తరువాత ఇదే ఒక మహాపర్వతముగా మారిపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే అపోస్తలులు కూడా యేసుక్రీస్తే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అన్నాడు. యేసుక్రీస్తు ముఖ్యమైన మూల రాయి అన్నాడు. ఆ చేతి సహాయము లేక వేయబడిన రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు ముఖ్యమైన మూల రాయి. ఆ రాయిని తీసివేయాలని ఎంతో మంది రాజులు ప్రయత్నం చేశారు. ఆ రాయిని ఎదగకూడదు అన్నట్లుగా ఎంతో మంది అణిచివేయటానికి చూశారు, కానీ అది మహాపర్వతమైపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. దేవుడే యేసుక్రీస్తు ద్వారా తన సామ్రాజ్యాన్ని ఈ భూమి మీద ప్రారంభించాడు ప్రేమన వారలారా. ఎలా ప్రారంభించాడు? యేసుక్రీస్తు రాకడ ద్వారా, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల ద్వారా, యేసుక్రీస్తు తన రక్తాన్ని ధారపోయటం ద్వారా, ఆ రక్తం ద్వారా పవిత్రపరచబడిన వారందరినీ ఒక సామ్రాజ్యముగా చేశాడు ప్రేమన వారలారా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవుని రాజ్యము, దేవుని సామ్రాజ్యం ప్రేమన వారలారా. ఈరోజు ఆలోచించండి. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జాతుల వారు, ఆయా ప్రదేశాలలో ఉన్నవారు కూడా
ఒక రాజ్యముగా అనగా క్రైస్తవ్యముగా ఈరోజు భూమి మీద ఒక మహాపర్వతముగా కనబడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు చేసే కార్యక్రమాలు ఎంత గొప్పవో చూసారా? చేతి సహాయము లేక వేయబడిన రాయి ఒక మహాపర్వతమైంది. యేసుక్రీస్తు కన్యక గర్భమందు జన్మించి ఆయన మనుషుల దయ్యందును దేవుని దయ్యనందును వర్ధిల్లి పరలోకపు మన్నాను పరలోకపు వాక్యాన్ని మనకు బోధించి మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన రక్తం వలనే కదా ఈరోజు దేవుని పిల్లలము అని మనం పిలువబడుతున్నాం. ఎంత ఆధిక్యత! పండుగ అనుకుంటే కాదు, పాపము నుండి నాకు విమోచన కలిగింది ఆయన ద్వారా అనుకున్నప్పుడు ఎంత ఆనందం ప్రేమల వారలారా. పండుగ అనేది ఒకరోజు. మన పాపముల నిమిత్తము ఆయన బలి అయ్యాడు, తన రక్తం ఇచ్చాడు, నన్ను విమోచించాడు, నాకు రక్షణ తీసుకొని వచ్చాడు అనుకున్నప్పుడు ఎప్పటికీ ఆనందమే ప్రేమల వారలారా. రక్షణ ఆనందం అనేది రక్షణ పొందినప్పుడే కాదు, రక్షణలో కొనసాగుతున్నప్పుడు కూడా ఆ ఆనందాన్ని నీ హృదయములో నుండి ఎవ్వరూ తీసివేయలేరు. దయచేసి ఆలోచించండి. ఈ ఆనందములో ఉన్నారా? నేను రక్షణలో ఉన్నాను, యేసుక్రీస్తు వలన నాకు శాప విమోచన పాప విమోచన కలిగింది అన్న ఆనందంతోనే ఉన్నారా? లేదంటే లోక సంబంధమైన ఆనందాలతో హృదయాన్ని నింపుకున్నారా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు మన కొరకు ఈ భూమి మీదికి వచ్చాడు. భూమి మీదికి వచ్చి ఇదిగో మహాపర్వతమంతా కనబడుతున్నాడు. ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. మరి ఈ సామ్రాజ్యం ఏమవుతుందనుకుంటున్నారా? మరలా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఇది పరలోకానికి వెళ్ళిపోతుంది ప్రేమల వారలారా. భూమి మీదున్న రాజ్యాలన్నీ ఇక్కడితోనే అంతం. 4 సామ్రాజ్యాలు ఇక్కడితోనే అంతమైపోయింది. బబులోను సామ్రాజ్యం ఇక్కడే అంతమైపోయింది. మాదీయ పారసిక సామ్రాజ్యం ఇక్కడితోనే అంతమైపోయింది. గ్రీకు సామ్రాజ్యము ఇక్కడితోనే అంతమైపోయింది. రోమా సామ్రాజ్యపు నామరూపాలు లేకుండా పోయింది. కానీ దేవుడు స్థాపించిన సామ్రాజ్యం అది పరలోకానికి వెళుతుంది ప్రేమల వారలారా. ఎలా వెళుతుందని ఆలోచిస్తున్నారా? యేసుక్రీస్తు రెండవ రాకడలో ఇదిగో ఒక రాజ్యముగా ఉన్న మనల్ని పరలోకానికి తీసుకొని వెళతాడు, తండ్రికి అప్పగిస్తాడు. అంటే ఈ రాజ్యము ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఆ రాజ్యములో నువ్వు ఉన్నావా? ఆ రాజ్యములో నీవు ఆయన రక్తములో కడగబడి ఇదిగో పాలు పంపులు కలిగి ఉన్నావా? ఒకవేళ ఇంకా రక్షణలోనికి రాలేదు అంటే క్రిస్మస్ ఆనందానికి నువ్వు అర్హుడవు కానే కాదు. ఇంకా నువ్వు రక్షణలోనికి రాలేదంటే యేసుక్రీస్తు పుట్టాడు అని ఆనందించే అర్హత నీకు లేదు ప్రేమల వారలారా. లేదు, ఆయన నా రక్షణ కొరకే పుట్టాడు అని నీకు అర్థమైతే రక్షణ పొందకుండా ఎంతకాలం ఎలా ఉండగలుగుతున్నావు? ఆకలి వెయ్యగానే భోజనం చేస్తున్నావు కదా, మరి నీ ఆత్మ ఆర్తనాదాలను వింటున్నావా? పాపము వలన మరణములోనికి వెళతావు, నాకు రక్షణ కావాలని నిన్నడుగుతుంది, వింటున్నావా? శరీరానికి బట్టలు కావాలనగానే బట్టలు వేశాం, దప్పిక కావాలి అనగానే శరీరానికి దప్పికను తీర్చుకున్నాం, ఆకలి వెయ్యగానే ఇదిగో ఆహారాన్ని పెడుతున్నావు. నిత్యము నీ ఆత్మ నిన్నేమడుగుతుందో ఒక్కసారి నీలోనికి తొంగి చూస్తే దానికి కావలసిన దాహము వాక్యము, దానికి కావలసిన ఆకలి రక్షణ ప్రేమన దేవుని పెరలారా. అది లేకుండా నువ్వెన్ని చేసినా అది నిరుపయోగం. ఇప్పటి వరకు నీ శరీరము నిన్ను అడిగిన దాన్నల్లా నువ్వు ఇచ్చావు, కానీ ఈరోజు నీ ఆత్మ నిన్ను అడుగుతుంది, నాకు పరలోకం కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు జీవజలాలు కావాలి, నాకు జీవాహారం కావాలి అని అడుగుతుంది. ఇవ్వగలవా? అది నువ్వు ఇవ్వగలిగితే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. రక్షణలోనికి రాకపోతే ప్రేమన వారలారా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోలేం ప్రేమన వారలారా.
యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన రాజ్యములో సంఘములోను ఉండగలిగితే ఆయన రెండవసారి భూమి మీదికి వస్తాడు. రాజ్యమయున్న మనల్నందరినీ పరలోకానికి తీసుకుని వెళతాడు. దయచేసి కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. రాజ్యాన్ని మొదటి రాకడలో వచ్చి స్థాపించాడు, చేతి సహాయము లేక వేయబడిన రాయిగా. ఇప్పుడు మూలరాయిగా ఆయన ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ముఖ్యమైన వాడుగా ఆయన ఉన్నాడు ప్రేమన వారలారా. ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాలి, ప్రతి వాని నోరు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి. భూమి క్రింద ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు. మరలా ఆయన రానున్నాడు, రాజ్యమై ఉన్న మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. కాబట్టి క్రిస్మస్ శరీర సంబంధమైనదిగా ఉండకూడదు, ఆత్మ సంబంధమైనదిగా మన జీవితాలలో ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఆ రాజ్యంలో నీవు నేనుందాం. ఆ రాజ్యములో మనము యాజకులుగా ఉండి ఆయన కొరకు మరలా ఎదురు చూస్తూ ఆయన వచ్చిన సమయాన ఆయనతో కూడా పరలోకానికి వెళ్ళి కోటాను కోట్ల సంవత్సరాలు మనం ఆనందించాలి. సామ్రాజ్యాలన్నీ పోయాయి కదా, మనం కూడా లోకములో బ్రతికితే ఏదో ఒక రోజు ఈ మట్టిలో పాతి పెట్టబడతాం ప్రేమన వారలారా. తర్వాత ఏమీ లేదిక, పరలోకపు భాగ్యము మనకు ఉండదు ప్రేమన వారలారా. శాశ్వతమైన నరకానికి జారిపోవలసిన వారం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి క్రిస్మస్ను కేవలం ఒక శరీర సంబంధంగా చూడకుండా ఆత్మ సంబంధమైనదిగా మీరు చూడగలిగితే ఆయన చేతి సహాయము లేక వేయబడిన రాయిలా వచ్చాడు ప్రేమన వారలారా. మహాపర్వతమయ్యాడు, అందులో నీవు నేను ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి సజీవమైన రాళ్ళ వరే ఉండి ఇదిగో ఆయన కొరకు పాటుపడగలిగే స్థితిని మనము కలిగి ముందుకు వెళ్ళాలి ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి క్రిస్మస్ దినాలలో ఆత్మపూర్ణులుగా ఉంటూ ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యములో యాజకులుగా ఉండగలిగితే ఎంత మేలు ప్రేమన దేవుని పిల్లలు. సామ్రాజ్యాలన్నీ నేల కరుచుకున్నాయి, కానీ ఇదే నేల మీదున్న క్రీస్తు సామ్రాజ్యం పరలోకానికి వెళ్ళనుంది అంటే ఎంత మహాద్భుతమో ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి నెబుకద్నెజరుకు వచ్చిన కల భావాన్ని ఆలోచించగలిగితే అప్పుడే చెప్తున్నాడు, నేనే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాను, ఆ సామ్రాజ్యం చివరికి నా దగ్గరికి రాబోతుంది అని ప్రేమల వారలారా. దానియేలు చెప్పిన ఈ కళ భావాన్ని బట్టి మనము కూడా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు రాకడ ఎప్పుడో నిర్ణయించబడింది అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మనమేదో డిసెంబర్ 25 అనుకుంటూ కేవలం ఈ రోజును అనుకుంటున్నాం, కానీ ప్రేమన వారలారా ఆయన నిర్ణయం ఎప్పుడూ జరిగింది. ఆయన రాకడ 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన మరలా రానున్నాడు. ఆయన వచ్చే సమయానికి నీవు నేను ఆయన రాజ్యములో సంఘములో బాప్తిస్మము పొంది ఆయన రాజ్యములో ఉండగలిగితే ఎంత మేలు మనందరికీ. కాబట్టి అట్టి రక్షణ దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించి ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతో నాయనా తండ్రి నీ పిల్లల్ని నాయనా మీరు సంధించారు అని నాయన మేము విశ్వసిస్తున్నాం. విన్న మాటలు నాయన వారి హృదయాలలో ఫలింపచేయండి. ఆత్మపూర్ణులుగా నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడలో కలిగిన రక్షణను నాయన పొందుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. క్రీస్తు రాజ్యములోనైనా మేము కూడా ఉంటూ నాయన మహాలోకమైన పరలోకానికి నీ దగ్గరికి రాగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మలచండి. సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను నాయన, సండే స్కూల్ పిల్లలను, యవనస్తులను నాయన, స్త్రీలను పురుషులను కుటుంబాలను నాయన దీవించండి తండ్రి. లేమిలో కష్టాలలో వారికి ఉన్న చిన్న డబ్బును నాయన
తండ్రి ఈ సేవ నిమిత్తం అనుగ్రహిస్తుండగా నాయన నూరంతల ఫలాన్ని నాయన నీ పిల్లలకి ఇవ్వండి. తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికమైన వేదనలతో బాధపడుతున్న నీ పిల్లలకు వాక్యపు ధైర్యాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యముగా నాయన తండ్రి ఈ క్రిస్మస్ దినాలలో నాయన తండ్రి లోక సంబంధమైన వ్యాపకాలతో కాకుండా నాయన నీ వాక్యముతో ఆనందించగలిగే భాగ్యాన్ని నీ పిల్లలకు అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకా రక్షణకు దూరంగా ఉన్న వారికి నాయన రక్షణార్థమైన మారు మనస్సు కొరకు నాయన వారి హృదయాలను ప్రేరేపించమని ఘనమైన నీ నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇంకను ఈ కార్యక్రమాన్ని బలపరిచి ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వింటున్న దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.